పావురం కోడిపిల్ల. విశాలపురం అనే ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతను ఒక కోడిపిల్లని పావురాన్ని కలిపి పెంచసాగాడు. కోడిపిల్లకి పావురానికి ఒకే చోట ఆహారాన్ని వేసేవాడు. పావురం 2 గింజలు తిని ఆకాశంలో ఎగిరి చక్కర్లు కొట్టి వచ్చేది. కోడిపిల్ల మాత్రం వంచిన తల ఎత్తకుండా ఆహారాన్ని తినేది. పావురం సగం నూకలు తినేసరికి కోడిపిల్ల ఆహారం మొత్తాన్ని ఖాళీ చేసేది. దాంతో పావురం అర్ధకలితో సరిపెట్టుకునేది. ఈ కారణంగా రెండింటి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఒకనాడు రైతు రెండింటికి కలిపి ఆహారం వేసి కోడిపిల్లను వదిలి ఇంటికి ఎవరో చుట్టాలు రావటంతో వాళ్ళతో మాటల్లో పడిపోయి పావురాన్ని వదలటం మర్చిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆ విషయం గుర్తొచ్చి పావురాన్ని వదిలిపెట్టాడు. పావురం గూట్లో నుంచి బయటకు వచ్చేసరికి కోడిపిల్ల ఆహారం మొత్తం ఖాళీ చేసి భారమైన పొట్టతో ఆపసోపాలు పడసాగింది. బయటకు వచ్చిన పావురం తనకి ఆహారం లేకపోవడంతో కోడిపిల్ల వంక చూస్తూ నాకు ఆహారం ఏది అంటూ అడిగింది. నాకేం తెలుసు అంది కోడిపిల్ల ఎగతాళిగా నవ్వుతూ. పాపిష్టిదానా, రోజు నా ఆహారంలో సగం తినేదానివి, ఇవాళ పూర్తిగా తినేసావు అంది. ఎవరికి దక్కేది వాళ్ళు దక్కుతుంది అంద కోడి నవ్వుతూ. రైతు ఆహారం ఇద్దరికి అని వేశాడు, నీకొక్కదానికే కాదు అంట్లో పోట్లాట్లకు దిగాయి. ఎవ్వరు ముందు వస్తే వాళ్ళదే ఆహారం, ఇదే న్యాయం అంది కోడిపిల్ల. అది న్యాయం కాదు, అన్యాయం అంది పావురం. కోడికి పావురంకి మధ్య అదే విషయం మీద వాదోపదనలు జరిగాయి. చివరికి కోడి ఈ విషయం గురించి స్ఫురద్రూపి అనే ఓ పిల్లి నుండి దానిని అడుగుదాం అంది. పిల్లి తీర్పుకు పావురం కూడా ఒప్పుకుంది. రెండూ కలిసి పిల్లి దగ్గరికి తీర్పు కోసం వెళ్ళాయి. పిల్లి, పావురం, కోడిపిల్ల రెండూ చెప్పింది శాంతంగా విని ఇలా అంది. మిత్రులారా, మీరిద్దరూ ఒకే జాతి వారు కాకపోయినా ఒకే చోట పెరుగుతున్నారు కనుక మీ ఇద్దరి మధ్య స్నేహభావం ఉండాలి. బ్రతకటానికి ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. మన అవసరానికి మించిన ఆహారాన్ని తినటం చివరికి అనారోగ్యానికి దారితీస్తుంది. రైతు మీ ఇద్దరి కోసం ఆహారాన్ని పెడుతున్నాడు కనుక మీ ఇద్దరు ఆహారాన్ని సమంగా తినాలి. శత్రుత్వంతో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుపోవటం కంటే మిత్రత్వంతో ఐకమత్యంగా కలిసి ఉండటమే మీ స్నేహం ముందు మీ జాతులు వారికి ఆదర్శం అవుతుంది అంటూ మంచి మాటలు చెప్పింది. పిల్లి మాటలతో కోడిపిల్ల మనసు మారి తన తప్పును ఒప్పుకుంది. ఆ రోజు నుంచి కోడిపిల్ల తనకు కావాల్సినంత ఆహారం తిని మిగతా ఆహారం పావురానికి వదిలిపెట్టేది. పిల్లి చేసిన సంధి వల్ల కోడిపిల్ల, పావురం ఐకమత్యంగా కలిసి ఉండసాగాయి.